ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సరత్నహేమఘంటికానినాదరూపురస్వనైః మృదంగతాళనాదభేదసాధనానురూపతః ధిమిద్ధిమిద్ధిమిధ్వని తదంగధేయి ధేయి శబ్దతో వినాయకః శశాంకశేఖరాగ్రహ ప్రణుష్యతి. వినాయకః శశాంకశేఖరాగ్రహ ప్రణుష్యతి. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 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 శ్రీ గురు గుహాయ శరవణ భవాయ నమః. శ్రీ గురువాయ శరణమభవాయ నమః. శ్రీ గురు గుహాయ శరవణ భవాయ నమః. శ్రీ గురువాయ శరణమభవాయ నమః. శ్రీ గురు గుహాయ శరవణ భవాయ నమః. శ్రీ గురువాయ శరణమభవాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైనటువంటి సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మనం ఒక ప్రత్యేకమైన అంశంపై ఇక్కడ ఒక ప్రవచన యజ్ఞాన్ని తలపెట్టాం. ఇందులో అతి పరిచయస్తులు స్నేహితులు అయినటువంటి శ్రోతలు కనిపిస్తున్నారు, నూతనులైనటువంటి వారు కూడా కనిపిస్తున్నారు. ఒక సంగీతం సాహిత్యం అనే సభకి ఎంతమంది ఉండాలో అంతమంది కనిపిస్తున్నారు. దీన్ని బట్టి సంగీత సాహిత్యాలపై ఉన్న ఆసక్తి ఎంత గొప్పగా ఉన్నదో అర్థమవుతుంది మనకి. దాని కారణాలు దానికి ఉంటాయి. అటు ఉంచి ఇప్పుడు నుంచి చెప్పేది ఒక ప్రత్యేక తరహా ప్రవచనంగా మనం భావన చేయవచ్చు. ఎందుకంటే రామాయణం, భారతం, భాగవతం, ఏదో సౌందర్య లహరి, లలితా శాస్త్రం, శివతత్వం ఇలా వినడం అలవాటైన మనం ముద్దుస్వామి దీక్షితులు అనేటువంటి ఒక మహానుభావుని యొక్క దివ్యమైన తపస్సు యొక్క స్వరూపాన్ని మనం ఈ 3 రోజులు తెలుసుకోబోతున్నాం. ఒకటి, ఆంధ్రులు ఎంత అదృష్టవంతులో అంత దురదృష్టవంతులని తరచూ అనుకుంటూ ఉంటాం. ఏ రంగంలోనైనా అత్యంత ఉత్కృష్టమైన దశకి, యోగ స్థితికి చేరినటువంటి వారు, చేర్చినటువంటి వారు ఆంధ్రులు. అందులో సందేహం లేదు. ఒక త్యాగరాజ స్వామి వారు, ఒక అన్నమాచార్య, ఒక శ్యామశాస్త్రి లాంటి మహాత్ములు ఎందరో కనిపిస్తారు. వాళ్ళను గుర్తించడంలో వెనకబడ్డ వాళ్ళు కూడా ఆంధ్రులే. అదొక ప్రారంభం. ఈ సంగీత విషయం అనగానే ద్రవిడ దేశం చూపించేటువంటి ఆదరణ ఆంధ్రదేశంలో తక్కువ. ముఖ్యంగా పాడగలిగే వాళ్ళు లేరా అంటే, పాడగలిగే వాళ్ళు, పాడడం తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎలా వినాలో తెలిసిన వాళ్ళు తక్కువ ఆంధ్రదేశం. పాడగలగడానికి ఎటువంటి సంస్కారము కావాలో వినగలిగే చెవి కూడా ఒకటి ఉండాలి. దానికి కావాల్సిన సంస్కారం ఉండాలి. అసలు ఉత్తమ సంగీతాన్ని విని ఆస్వాదించేవాడు తప్పకుండా మనం ఇన్నాళ్ళు చర్చ చేసినటువంటి ఆ పరమార్థాన్ని అందుకోవడానికి అతి దగ్గరగా వెళ్ళగలడు. అది విషయం. సంగీత సాహిత్యాలు అనేటటువంటివి హృదయాన్ని కరిగించే కళలు. హృదయం కరిగితే జరిగేది లయం. లయం అంటే కైవల్యమే. అందుకు సంగీతం, సాహిత్యం అనేటువంటిది భారతదేశంలో ఉపాసనా విద్యలుగా
అభివృద్ధి చెందాయి, మోక్ష విద్యలుగా అభివృద్ధి చెందాయి. ఉపనిషత్తులు కూడా సంగీతంపై ప్రత్యేకమైన ఉపనిషత్తులు ఉన్నాయి మనకి, వాటి గురించి చర్చ చేసినవి. ఇలా చెప్పేటప్పుడు యాజ్ఞవల్క్యుడు అనే మహర్షి మనకు బ్రహ్మ విద్యపై ఉపనిషత్తుల్లో యాజ్ఞవల్క్యుడు చేసిన చర్చలు కనిపిస్తాయి. యాజ్ఞవల్క్య స్మృతి ఉన్నది. ఆ యాజ్ఞవల్క్యుడు గొప్ప విషయం చెప్పాడు. అంటే మనం నిత్యం చెప్పుకునే ఆధ్యాత్మిక విద్యకి సంగీతానికి ఏమీ దూరము లేదు అని. ఇతర దేశీయులు సంగీతం వేరు, ఆధ్యాత్మికత వేరు, వారు అన్నీ వేరు 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 అనడమే పాపం. ఈ దేశంలోనే సంగీతాన్ని ఆధ్యాత్మిక విద్యగా వినియోగించారు. సంగీతాన్ని ఆధ్యాత్మికంగా కూడా వినియోగించవచ్చు అని చెప్పడం కాదు దీని ఉద్దేశం. సంగీతం అంటేనే ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్యని లౌకికంగా కూడా ఉపయోగిస్తున్నారు, కానీ సంగీతం ప్రధానంగా ఆధ్యాత్మిక విద్య, పారమార్థిక విద్య. ఎందుకంటే భారతీయ సంగీతానికి ఉత్పత్తి స్థానం ఏమిటి, ఇక్కడి నుంచి మనం రావాలి. ఎందుకంటే దీక్షితులు అంటే సంగీతం కదా. భారతీయ సంగీతానికి ఉత్పత్తి స్థానం ఏమిటి? ఉత్పత్తి స్థానం వేదం. అందుకే సామవేద సారం వారం వారం నాద తనుమనిషం శంకరం అని మహానుభావుడు ఆయన చెప్పారు. సామజ వరగమన కీర్తనలు సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాం పాలయ అని సంగీతం అనే దానిలోని అనుభవంతో సహా పండిన గురుమూర్తి అయిన త్యాగరాజ స్వామి వారే సంగీతానికి మూలం చెప్పారు. మన సంగీత మూల గ్రంథాలు కూడాను సామాన్యుల చేత రచింపబడలేదు, దేవతల చేత రచింపబడిన గ్రంథాలు మనకి ఉన్నాయి. మనకి ఇప్పుడు లభ్యంలో ఉపాసనాపరులైన వారు లభ్యం చేసుకోగలిగిన గ్రంథాలు కొన్ని ఉండేవి. ఎందుకంటే ఒక గొప్ప విద్య అన్ని విద్యలు లైబ్రరీలోనూ పుస్తకాల్లోనూ దొరకవు. ఉపాసన వల్ల, అనుష్ఠానం వల్ల విద్య యొక్క స్వరూపం తెలుస్తుంది. నేర్చుకోవడం వల్ల కొంత, అధ్యయనం వల్ల కొంత, సాధన వల్ల కొంత, ఉపాసన వల్ల అంత లభిస్తుంది. అది సంగీత విద్య యొక్క లక్షణం. అందుకే త్యాగరాజస్వామి వారు ఎంత అధ్యయనం చేసినా ఇంకా ఏదో అసంతృప్తితో ఉన్నారు. ఆ సమయంలో ఆయన గురువైన సొంటి వెంకటరమణయ్య గారు అంతా చెప్పాను ఆయన, ఇంకా నువ్వే చూసుకోవాలి అంటే ఇంకా ఆయన భగవంతుడిని శరణ పెడితే మహర్షి అయిన నారదుడు స్వరార్ణవ గ్రంథాన్ని ఆయనకి ఇచ్చినట్లు మనకి ఆయన చరిత్ర చెప్తున్నది. ఆ స్వరార్ణవ గ్రంథం ఏంటో మనకు తెలియదు. అంత తపస్సు చేసి ఆ మహానుభావుడు పొందినది ఏ తపస్సు చేయకుండా లైబ్రరీలో టీ తాగుతూ చదివే పుస్తకానికి ఎలా దొరుకుతుంది? స్వరార్ణవం మనకు దొరకదు. త్యాగరాజ స్వామి వారికి దొరికింది. అందులోంచి ఆయన ఏం గ్రహించాడు అనేది ఆయన గ్రహించి, ఆ గ్రహించిన దాన్ని ఆయన కీర్తనలో ఏం పెట్టాడో మనకు దొరుకుతున్నాయి. అలాగే స్వరార్ణవ గ్రంథం కూడా నారదుడు రచించాడా? అది కూడా కాదుట. రజిత గిరీశుడు నగజతో తెలుపు స్వరార్ణవ మర్మములు అని మనకి చెప్పబడింది. అది కూడా త్యాగరాజ స్వామి వారు చెప్పారు. రజిత గిరీశుడు నగజతో తెలుపు స్వరార్ణవ మర్మములు. స్వరార్ణవ మర్మములు ఎవరు చెప్పారు? రజత గిరీశుడు చెప్పాట. అంటే శివుడు ఎవరితో చెప్పాడు? నగజతో, పార్వతీదేవితో చెప్పాడు. అంటే సంగీత విద్య ఎవరితో చెప్పారు? నారదను మనుషమైన ఆ పరమేశ్వరుడే చెప్పాడు. అక్కడి నుంచి ఎవరెవరి వల్ల వచ్చింది? భృంగి నటేశ సమీరజ కటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనస అనడంలోనే సంగీతం యొక్క స్థానం ఏమిటి భారతీయుల దృష్టిలో అనేది మనకి అర్థమవుతుంది. అందుకే భారతీయ సంగీతానికి మూలం వేదం, నాదం. ఇది రహస్యం. ఎప్పుడైతే తెలిసిందో వేదం యొక్క ప్రయోజనం ఏమిటో ఇప్పుడు తెలుసుకోవాలి. వేదం ప్రయోజనం ఏంటి? జీవుడికి ఇంద్రియాలతో తెలియనటువంటి ఒక మహార్థం ఏదైతే ఉందో దానిని గ్రహించడానికి ఉపయోగపడే జ్ఞానం పేరు వేదం అని. ఇది వేదాన్ని నిర్వచనం. ఏమని? ఇంద్రియములతో మనం పొందలేనటువంటి మహార్థములను సాధించుటకు వచ్చినటువంటి అపౌరుషేయమైన ఈశ్వరుడి శబ్దస్వరూపం వేదం. ఆ శబ్దస్వరూపం నుంచి సంగీతం ఉత్పన్నమైందంటే సంగీతం తాలూకా పరమార్థం కూడా అది అని మనకు తెలుస్తున్నది. అందుకే యాజ్ఞవల్క్యుడు చెప్పిన మాట, వీణావాదన తత్వజ్ఞ స్తుతి జాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్షమార్గం నిగచ్చతి అని ఆయన చక్కగా చెప్పాడు. వీణావాదన తత్వం తెలిసిన వాడు, శృతి జాతుల యొక్క విశారదత్వం కలిగిన వాడు, వాటి పాండిత్యం కలవాడు, తాళజ్ఞుడు, వీళ్ళు అప్రయాసేన ఏ ప్రయాసము లేకుండానే మోక్ష మార్గానికి వెళ్ళగలరు అని యాజ్ఞవల్క్యుడైన మహానుభావుడు వివరించారు. ఇప్పుడిప్పుడు భారతీయ సంగీతం గురించి బాగా పరిశోధన చేసి దేశ విదేశాల్లో కూడా కొన్ని విషయాలు కనిపెడుతున్నారు. ఏంటంటే భారతీయ సంగీతం చాలా దివ్యమైనది, దీని ఆరిజిన్ ఏదో డివైన్ ఆరిజిన్ దీనికి ఉన్నది, దివ్యత్వపు మూలాలు దీనికి ఉన్నాయి అని దీనిని థెరపీ కింద, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ కూడా దాని మీద అనేక మంది రీసెర్చ్ చేస్తున్నారు.
అయితే సంగీత విద్వాంసుడు మ్యూజిక్తో థెరపీ ఎంత వర్తన చేయగలనేది ప్రశ్నే. సంగీత ఉపాసకుడు చేయగలడు కానీ సంగీత విద్వాంసుడు చేయలేదు. సంగీత ఉపాసన సంగీత విద్వాంసుడు రెండింటికి చాలా తేడా ఉంది. అవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ ఒక మహానుభావుడి యొక్క దివ్యత్వం తెలుసుకోవడానికి కావలసిన పునాది జ్ఞానం ఇదంతా. ఇది సామాన్యుడికి కూడా అవసరం. అది సంగీతం సాహిత్యం అంటే అదేదో ఆ విషయం అభిరుచి ఉన్న వాళ్ళదండి. ఏదో భగవద్గీత అంటే మనం వెళతాం, అప్పుడు ఏదో భగవద్గీత మనకు చాలా దగ్గర అయిపోయినట్టు సంగీతం దూరం అయిపోయింది. కనుక సంగీత సాహిత్యాలు అనేటువంటి ఏవో ఒక కేటగిరీకి సంబంధించినవి కావు, మనిషికి సంబంధించి, హృదయం ఉన్న వాడికి సంబంధించింది. అసలు సంగీతం అనేది లేకపోయి ఉంటే, వాగ్గేయకారులు అనేవాళ్ళు లేకపోయి ఉంటే మన భారతీయ సంస్కృతి ఇలా ఉండేది కాదనడంలో సందేహం ఉంది. అతి సామాన్యుడికి మన యొక్క సంస్కృతి మతం చేరువైంది అంటే వాగ్గేయకారుల వల్లనే. ఇప్పటికీ కూడా భజనలు పాటలు ఇవి దేవుడికి దగ్గర చేసినట్లుగా ఏమీ దగ్గర చేయదు. అవునా లేదా? సామాన్యుడి దగ్గరికి చేర్చగలుగుతున్నది. ఎందుకు దగ్గర అవుతున్నాడు అర్థమయ్యా కాదు. మనకు అర్థం కానిది, మనకు అర్థం కాని మన ఆత్మల్ని కదిలించగలిగే లక్షణం సంగీతంలో, నాదంలో. అది విశేషం. ఆ రహస్యం తెలియకుండానే మనం ఆకర్షణ అవుతున్నాం. పంచదారలో ఫిలాసఫీ తెలిసి చేరలక్కడికి దాని దగ్గరకు ఆకర్షించే లక్షణం దానికి ఉన్నది. అలాగే ఈ జీవుడికి సహజ ఆకర్షణ ఆ నాదంలో ఉంది కనుక పరమేశ్వర స్వరూపమైన నాదం యొక్క ప్రస్తారం ఎలా చేస్తే దైవత్వం ఆవిష్కరింపబడుతుందో అది తెలుసుకున్న విద్య భారతీయ సంగీతం. అది దీని యొక్క విశేషం. అలా ఆవిష్కరింపబడిన భారతీయ సంగీతంలో ప్రపంచ సంగీత చరిత్ర గురించి మనం ప్రస్తావిస్తూ వెళుతూ ఉంటే భారతీయ సంగీతం గురించి ప్రత్యేకంగా రాయవలసిందే, వాటి వేటితో కలపకుండా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక విద్య యొక్క స్వరూపం చెప్పాలి అంటే ఆ విద్యలో పండిన వాళ్ళ గురించి చెప్పాలి. తద్వారా విద్య యొక్క గొప్పతనం మనం ఆవిష్కరిస్తాం. అలాగా సంగీతం అనే విద్య గురించి మాట్లాడాలి అంటే ఈ దేశంలో ఈ సంగీతంలో ఎవరు దానిలో పండితులు వాళ్ళ పేర్లు చెప్పాలి. ఎవరు? జయదేవుడు మొదలుకొని వద్దాం. వాగ్గేయకారులు జయదేవుడు, లీలాసుకుడు. జయదేవుడిని ప్రథమ వాగ్గేయకారుడు అంటారు. లీలాసుకుడు సంస్కృత శ్లోకాల్లో రచించినా అది సంగీతాత్మకంగా కూర్చబడ్డాయి కనుక ఆయన్ని వాగ్గేయకారుడుగానే చెప్పారు. ప్రథమ వాగ్గేయకారుడిగా మన తెలుగు వారందరూ గౌరవించేటువంటి అన్నమాచార్యుడు వారు ఆయన. సరే, ఇలా పరంపర వస్తూ 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 ఉంటే సంగీత సాహిత్య వాగ్గేయకార స్వరూపం అనగానే ప్రతి సామాన్యుడికి కూడా తెలియకపోయినా స్ఫురించే జనరల్ నాలెడ్జ్ మ్యూజిక్ కి సంబంధించి అదేమిటంటే మూర్తిత్రయం. ముగ్గురు గురించి పేర్లైనా కొంతమందికి తెలుసు. త్యాగరాజ స్వామి వారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రి గారు. వీరు ముగ్గురిని మూర్తిత్రయం అని అంటారు. వీళ్ళందరినీ మీరు పరిశీలించండి. వీళ్ళందరూ సంగీతంలో ఉద్దండులు. భారతీయ సంగీతంలో మాట్లాడాలంటే వీళ్ళ గురించి మాట్లాడాలి. కానీ వీళ్ళందరూ మహోపాసకులు. వీళ్ళందరూ కూడా మహోపాసకులు. అంటే సంగీతం మోక్ష విద్య అని ప్రాక్టికల్ గా అంటే ఉదాహరణప్రాయంగా సజీవంగా రుజువు చేసిన మహాత్ములు. సంగీతం ద్వారా మోక్షం పొందవచ్చు. ఇది ఉపాసనా విద్య. మనకు పెద్దవాళ్ళు కూడా నిత్య పూజల్లో గీతం సరాయామి నృత్యం దర్శ్యామి అని చెప్పడంలో సంగీతం ఈశ్వరార్చనకు వినియోగింపబడాలి అని. అలాగా మనం ఇప్పుడు సంగీతం గురించి మాట్లాడుతున్నాం కనుక సంగీతం యోగ విద్య అన్న. ఇదే విధంగా నాట్యం, శిల్పం, చిత్రకళ అనే భారతీయ కళలన్నీ యోగ విద్యలే. యోగ విద్య దేనికి ఉపయోగిస్తుంది? ఆత్మావిష్కారానికి ఉపయోగిస్తుంది. కనుక ఇవన్నీ కూడా ఆత్మావిష్కరణ కోసమే ఉపయోగింపబడుతూ ఉన్నాయి భారతదేశంలో. అటువంటి సత్సంప్రదాయం కలిగిన సంగీతాన్ని ఆ పవిత్రతతోనే మనం కాపాడగలిగితే ఉత్తమమైనటువంటి సంస్కారములు ప్రపంచంలో ప్రవర్తిల్లుతాయి. మోక్షం దాకా వదిలేద్దాం. ఒక దివ్యమైన భావనతో వచ్చేటువంటి సంగీతం ప్రవర్తిల్లుతూ ఉంటే కనీసం దుర్భావాలు పుట్టకుండా సంస్కారాలు పవిత్రమై మనము మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా సంస్కరింపబడుతుంది. అలాంటి శక్తి కలిగినటువంటి సంగీతంలో మన మూర్తిత్రయంలో ఒకరైన మహానుభావుల గురించి చెప్పుకోబోతున్నాం. ఇటువైపు సంగీతం గురించి ప్రస్తావించాం, ఇటువైపు సంస్కృతి గురించి మళ్ళీ ఉంటాం. భారతీయ సంస్కృతి అనేటువంటిది ఏదుందో దానికి మనం హిందూ మతం అని పేరు పెడుతున్నాం. దీని అసలు పేరు సనాతన ధర్మం అని మనకు తెలుసు. ఆర్షమతం అని మరొక పేరుంది. ఆర్షమతము అంటే ఋషుల వల్ల వచ్చిన మతము అని. ఇంకొక పేరు ఉపాసనా మతము అనేటువంటిది. ఇది ప్రధానంగా ఉపాసనా మతం. భారతీయ భగవద్ ఉపాసన చేసేటటువంటి మతం. ఈ ఉపాసనలు ఇంకా అనేక తేడాలు ఉన్నాయి. సగుణోపాసన, నిర్గుణోపాసన, అహంగ్రహోపాసన, నాదోపాసన,
ఇలాంటి ఉపాసనలు. కనుక దీని పేరే ఉపాసనా మతం అని మనం భావన చేస్తే, ఉపాసనా మతమైన దీంట్లో సంగీతం కూడా ఏ విధమైన స్థానం కలిగి ఉందో మనం పరిశీలించితే, సంగీతాన్ని ఉపాసనగా వినియోగించుకున్నటువంటి త్యాగరాజ స్వామి వారు మనకు కనిపిస్తున్నారు. నాదోపాసనచే శంకర విధి ముఖులల్లరే అని ఆయన చెప్పారు. స్వరరాగ సుధారసయుత భక్తి స్వర్గాపవర్గమురా మనసా అని కూడా ఆయన వివరించారు. ఆయన దృష్టిలో నాదము స్వరము అంటే ఏదో సౌండ్స్ సిలబల్స్ కావు. అందుకే శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస నాభూర్కంఠ రసన నాసాదుల యందు శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస అన్నారు. నాదోపాసన ఒక పద్ధతి ఉన్నది మనకి. అవి చేసిన వాళ్ళు పూర్వం చాలా మంది ఉన్నారు. అందులో ఒకరు త్యాగరాజ స్వామి వారు. స్వరానికి దేవత ఉంటుంది, అధిష్టాన దేవత. ఆ స్వర దేవతలకి ఉపాసన పద్ధతి ఉన్నాయి. ఒక గ్రహానికి ఎలాగైతే మనకి రకరకాల మంత్రములు, వాటికి సంబంధించినటువంటి ధాన్యములు ఇవన్నీ ఎలా ఉన్నాయో స్వరదేవతను ఉపాసించడం కూడా ఉన్నది. అలాగా 7 రోజులు ఉన్నట్టే 7 స్వరాలు ఉన్నాయి. దీన్ని బట్టి మనం పరిశీలించినట్లయితే ఏదో తెలియని ఒక బలీయమైన సూక్ష్మ విజ్ఞానం ఈ స్వర నిర్మాణంలో కూడా ఉంది. 7 నోట్స్ అంటే సప్త స్వరములకి గ్రహముల్లో ప్రధానం 7, మిగిలిన 2 ఛాయాగ్రహములు, 7 రోజులు, వీటన్నిటికీ సంబంధం ఉంది. అందుకే ఒక్కొక్క రోజుకి కూడా ఒక్కొక్క స్వరానికి సంబంధం ఉంది. ఆ రోజున ఆ స్వరదేవతని ఉపాసించి దానికి సంబంధించిన బీజం మంత్రం ఇవన్నిటితో ఆ స్వరదేవతని గాని మనం అనుగ్రహపరుచుకుంటే, ఆ స్వరం మనకి అనుకూలించి ఆశీర్వదిస్తే ఆ సంగీతం ఇంకా బాగుంటుంది. ఇలా చేసే నాదోపాసనతో కూడిన సంగీతం వెంటనే అవతలి వాడిని బాగు చేయగలదు, ప్రాణం పోయగలదు, ఏదైనా చేయగలదు. అలా చేసినటువంటి వాళ్ళే త్యాగరాజ స్వామి, తాన్సే, వీళ్ళందరూ అటువంటి వారు. వాళ్ళ నాదంతో దీపాలు వెలిగించేవారు, వర్షం కురిపించేవారు. అంటే ఇది మిరాకిల్ కాదు, ఉపాసన చేయగలిగే విషయం. అందుకు సంగీతం కూడా నాదోపాసన అని చెప్పడానికి. అలా ఉపాసించి సంగీతంతో ఒక అద్భుతాలు చేసినటువంటి మహాత్ములు వీరు. అద్భుతాలు చేయడం వీరి ప్రయోజనం అంటే, వీరు ముగ్గురు ఏ దిశగా ప్రయాణించారో మనకు తెలుసు. అద్భుతమైనటువంటి సంపదలు ఇంటికి వచ్చినా నిధితాల సుఖమా అని పంపించిన వైరాగ్య సంపన్నులు, విద్యను వ్యాపారం చేసుకోవచ్చన్న తెలివితేటల్ని ఏమాత్రం వినియోగించని మహాత్ములు ముగ్గురు కూడా. వారిలో అరకొద్ది విద్య ఉన్నాయి, వాళ్లే దాంతో అద్భుతమైన వ్యాపారాలు చేసుకుంటున్న రోజులు మనం చూస్తూ ఉన్నాం. నిధితాల సుఖమా అని నిధిని తిరస్కరించిన త్యాగరాజ కీర్తనలు పట్టుకుని నిధులు సమకూర్చుకుంటున్న వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉన్నారు. ఇది అనడానికి లేదు. లోకంలో విద్య అనేక విధాలా బ్రతుకుతూ ఉంటుంది. విద్య నేర్చుకుంటూ 10 మంది బ్రతికిస్తూ ఉంటారు ఎప్పుడు తరాల మీద. అందరూ విద్వాంసులు బ్రతికిస్తూ ఉంటారు. కానీ ఆ విద్య యొక్క పరమార్థం తెలుసుకునే వాళ్ళు మాత్రం అరుదుగా పుడతారు. అటువంటి వారు మళ్ళీ ఒక దివ్యత్వాన్ని ఆవిష్కరించి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ దాకా విద్య ఇవ్వడానికి ఇలాంటి విద్యావేత్తలు చాలా మంది ఉంటూ ఉండాలి, తీసుకువెళ్తూ ఉండాలి. బళ్ళ మీద పళ్ళు తీసుకువెళ్ళి బజారులో పెట్టేవాళ్ళు కొందరు, అమ్మేవాళ్ళు కొందరు, తినేవాడు ఎవడు. అదేవిధంగా విద్యను సేకరిస్తూ ఉంటే దాని పరమార్థాన్ని ఎవడో ఒక్కడు అందుకుంటాడు. వాడి ద్వారా మనం ఆ విద్య యొక్క అసలు లక్ష్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అలాంటి మహాత్ములు ముగ్గురు అలాంటి వాళ్ళే మనకు దొరికారు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడినా కొన్ని రోజులు మాట్లాడచ్చు, కానీ ముగ్గురు అటువంటి వారి మూర్తిత్తరి. చిత్రం ఏంటంటే 18వ శతాబ్దం. ఒకవైపు మనకు పాశ్చాత్యపు నాగరికత బాగా వస్తున్న దశ. కానీ ఈ దేశం యొక్క విశిష్టత ఏమిటి అంటే ఆచార ప్రభో ధర్మ. గొప్ప మాట. ఈ దేశ సంస్కృతి దేని వల్ల బ్రతికిందంటే కేవలం పుస్తకాల వల్ల పండితుల వల్ల అయితే ఉండేది కాదు. ఇది కేవలం అనుష్ఠాన పద్ధతుల వల్ల బ్రతికింది ఈ సంస్కృతి అంతా. ఎవరు వాటిని అనుసరించి అనుష్ఠించి ఆచరించారో వాళ్ళ వల్ల బ్రతికింది. ధర్మం బ్రతికేది ఎప్పుడు ఆచరించే వాళ్ళ వల్లే. ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురచిత. అలాంటి అనుష్ఠాన పరులైన మహాత్ములు ఎప్పటికప్పుడు ఈ దేశంలో పుడుతున్నారు. అంటే ఈ దేశాన్ని పరమేశ్వరుడు ఎంత బాగా కాచుకుంటూ ఉన్నాడో, ఎన్ని క్షుద్రమైనటువంటి పవనాలు వీచి ఈ దివ్య ఆర్ష సంస్కృతిని దెబ్బతీద్దామని ప్రయత్నించినా ఎప్పటికప్పుడు మహాత్ములు అన్ని కోణాలను చూస్తూ ఉంటారు. అందుకే ఈ దేశంలో అటువంటి అనుష్ఠాన పరుల వల్లే మనకి ధర్మం నిలిచి ఉంది. కేవలం గ్రంథాల వల్ల మాత్రమే కాదు. ఈ దేశాన్ని కాపాడిన గ్రంథములు వేదములే కావు. రామాయణ, భారత, భాగవత, భగవద్గీతాది గ్రంథములు, దాన్ని ఆధారం చేసుకొచ్చినటువంటి కావ్యములు, ఇవి ఒకవైపు. రెండో వైపు దివ్యమైన ఆలయ సంస్కృతి, అది కాపాడింది. మూడో వైపు ఈ కళా సంస్కృతి కాపాడింది.
కళలు అంటే సాహిత్య, సంగీత, శిల్ప, చిత్రకళలు అన్నీ కూడా దేశ సంస్కృతిని కాపాడినవి. అందుకే దేశపు సంస్కృతిని కదిలిద్దామంటే ఒకవైపు ముస్తే మరోవైపు నుండి రాగలిగినటువంటి పటిష్టత ఈ సంస్కృతికి కల్పించబడింది. అటువంటి మహాత్ములు ప్రతి రంగంలో వచ్చారు మనకి. అలాగా ఆధ్యాత్మిక రంగంలో, తత్వరంగంలో అన్ని వైపులా మనకి కనిపిస్తారు. మహర్షులైన రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ ఒకవైపు భక్తి మార్గ, జ్ఞాన మార్గాల్లో కనిపిస్తూ ఉంటే, ఈ నాద మార్గంలో మనకు కల్పించిన యోగులు, మహర్షులు అయినటువంటి వారు వీరు. ఒకవైపు అదే 18వ శతాబ్దంలో విదేశాల్లో కూడా అద్భుతమైన సంగీతం పుట్టిన విషయం, సంగీత చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలిసిన బెథోవెన్, మొజార్ట్ మొదలైన వాళ్ళందరూ అదే సమయంలో ఉన్నవారు. అవి గొప్ప సంగీతం అని కాదన్న, నాదం ఎక్కడున్నా గొప్పదే, గొప్ప స్వరూపం. కానీ దాని పరమార్థం చెప్పిన విద్య ఉందే, అది ఇక్కడ పుట్టింది అదే సమయంలో. అక్కడే భారతీయ సంగీతానికి ఇతరాలకి మనం పరిచరించి తెలుస్తుంది. ఆ సమయంలో వచ్చిన ముగ్గురు మహాత్ములు ఒకే ప్రాంతం వారు. తిరువారూరు వారి యొక్క జన్మ క్షేత్రం, ఆ ప్రాంతం వారే ముగ్గురు కూడా. ముగ్గురు కర్ణాటక సంగీత సంప్రదాయంలో గొప్పవారు, కానీ ఎవరి ధోరణి వాళ్ళదే, అది విశిష్టత. ఈ సంప్రదాయం యొక్క గొప్పతనం భరతుడి నుంచి మనకు కనిపిస్తుంది సంగీతంలో. భరతం మహర్షి, ఆ తర్వాత శాంగధరుడు, వెంకటమకి మొదలైన వారందరూ మనకి గోచరిస్తారు. అసలు చాలా మంది రచించిన గ్రంథాలు మనకు దొరకడం లేదు. ఆశ్రప్రోక్తమైనటువంటి సంగీత రహస్యాలు మనకి ఇచ్చిన పుస్తకాలు లిస్టు చూస్తే ఎన్ని పోగొట్టుకున్నామో మన ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. సంగీతంతో ఎన్నెన్ని ప్రయోగాలు చేయవచ్చు, ఎన్ని రకాల వైద్య చికిత్సలు చేయవచ్చు, యోగపరంగా ఏ రాగంతో ఏ చక్రాన్ని మేల్కొల్పవచ్చు, ఇవన్నీ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. థీరీగా వీటిగా వచ్చిన శాస్త్ర గ్రంథాలు కొన్ని అంతరించిపోయాయి. అయినా వాటి గురించి ఎలా చెప్పగలుగుతున్నాం అంటే మిగిలిన గ్రంథాల్లో వాటికి సంబంధించిన కొటేషన్స్ కనిపిస్తున్నాయి. ఫలానా చోట ఫలానా చెప్పారని ఆ కొటేషన్స్ బట్టి ఓహో ఈ గ్రంథాలు ఉండేవన్నమాట అని మనం చెప్పుకోవలసి వస్తుంది. రామాయణ కాలంలో కూడా రాముడు గాంధర్వ వేదంలో ప్రవీణుడు అయోధ్యకాండలో వివరించారు. ఇలాగా సంగీతం అనే విద్య మహాత్ములందరూ కూడా ఉపాసన చేసినటువంటి విశేషం మనకు కనిపిస్తుంది. ఇటువైపు ఈ సంస్కృతిని, ఈ సంగీతంతో వివిధ భగవత్ స్వరూపాలని, వేదాంత రహస్యాలని, ఉపాసన మర్మాలని తమ యొక్క వాగ్గేయ రచనలతో అందించిన మహాత్ములు త్యాగరాజాదులు కదా. వారి కీర్తనల ఆధారంగా మనకి ఎంత వేదాంతం దొరుకుతుంది, ఎంత భక్తి దొరుకుతుంది, ఎంత సంపద దొరుకుతుంది. ఇక కేవలం ఆర్టిస్టిక్ వ్యూతో చూస్తే కళాత్మక విలువలే అంటే లిటరరీ అండ్ మ్యూజికల్ వాల్యూస్, వీటి వైపు మనం పరిశీలించినా కావలసినంత ఎక్కడ ఎలాగో ఉన్నది. కానీ ఇప్పుడు మనం దీక్షితుల వారి వైపు వస్తే, దీక్షితులు అంటే చాలా మందికి పేరు పరిచయం, కొంత దగ్గరైన సామాన్యులకైతే కొన్ని కృతులు విని అది రాసిన ఆయనండి అంటే కొంత పరిచయం. ఉదాహరణకి వాతాభిగణపతిని భజేహం, అది రచించింది ఆయన. మహాగణపతిని మనసా స్మరామి, కన్యదళాయతాక్షి కామాక్షి, ఇలాంటివన్నీ చాలా గొప్ప గొప్ప కీర్తనలు మనకు సంస్కృతంలో రచించారు. ఆ మహానుభావుడు ఆయన అధిక భాగం సంస్కృతంలో రచించారు, అత్యల్ప భాగం దేశీయమైనటువంటి భాషల్లో రచించినటువంటి వారు. అలాంటి మహానుభావుడు ఈయన విశేషం ఏంటి అంటే ఆయన కీర్తనలు మంత్రాలు. ఆయన కీర్తనల్లో మంత్రశాస్త్రాలు ఉన్నాయని కొందరు అంటారు, కాదు ఆయన కీర్తనలే మంత్రాలు అని మనం అంటాం. ఎందుకంటే వేదం మామూలుగా పుస్తకం చదివినట్టు చదివితే ఏమి చేయదు. వేదాన్ని స్వరసహితంగా ఉచ్చరిస్తే ఆ వేదానికి, శబ్దానికి ప్రయోజనం, ఫలితం ఉంటుంది అర్థం కాకపోయినా. అలాగే దీక్షితుల వారి కీర్తనల్ని కేవల సాహిత్యంతో కాకుండా ఆ స్వర సహితంగా ఆయన ఏది నిర్దేశం చేశారో ఆ రాగంతో పాడితే అది వేద మంత్రము వలె ఒక అమోఘమైన ప్రభావాన్ని అటు గానం చేసిన వారిపై ఇటు శ్రోతపై కూడా చూపిస్తూ ఉండడం పరిశోధనలో తెలుస్తున్నటువంటి ఆశ్చర్యకరమైన విషయం. అటువంటి దివ్య సంకీర్తనలు ఇచ్చిన మహానుభావుడు దీక్షితుడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన కీర్తనలన్నీ పరిశీలిస్తే ఒక అవతార పురుషుడు. ఆయన సంగీతాన్ని ఉద్ధరించడానికి మాత్రమే కాదు, ధరించాలనే కోరిక ఉన్న అనేక మందిని ఉద్ధరించడానికి ఆ పరమేశ్వరుడి యొక్క సంకల్పంతో వచ్చినటువంటి వాడు. ఏమీ తెలియని వాళ్ళు కూడా ఆయన కీర్తనని కాస్త ఏకాగ్రంగా వింటే చాలు, మనకు తెలియకుండానే మనలో ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ ఏమిటి అనేది మనకు తెలియదు. డాక్టర్ అనస్థిషియా ట్రీట్ చేసినట్టే కొందరికి ఆ లోపల వాళ్ళకే తెలియకుండా అనేకమైన మార్పులు వస్తే ఆ రహస్యాలు కూడా మనం చెప్పుకోబోతున్నాం. అందులో ఈ 3 రోజులు కూడా మన కీర్తనల గురించి ప్రస్తావించినప్పుడు
పాడితేనే గొప్పగా ఉంటుందని నేను చెప్పి మళ్ళీ చదివితే వస్తుందని నేను అనుకోవద్దు. శబ్దంలో కూడా శక్తి ఉంటుంది కనుక ఎటువంటి శక్తి అందులో ఉన్నది అని తెలుసుకుంటే ఆయన గురించి ప్రస్తావించడం, ఆ కీర్తనల శ్రవణం సాహిత్య రూపంగా కూడా చాలా దివ్యమైనది. అందుకే సంగీతంలో నాకు ఏమాత్రం ప్రవేశము నిష్ణాత లక్షణము లేకపోయినప్పటికీ కూడా తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో ఆ మహానుభావుడి యొక్క సాహిత్యంలో దాగిన కొన్ని విషయాల్ని చెప్పుకోవడానికి మనం ముందుకొస్తున్నాం. అందులో దీక్షితుల గారి గురించే మాట్లాడాలి అంటే ఆయన్ని కదిలిస్తే ఒకవైపు నుంచి వేదం, ఒకవైపు నుంచి వేదాంతం, మరోవైపు ఉపాసన, మరోవైపు ఆగమ శాస్త్రం, మరోవైపు జ్యోతిష్ శాస్త్రం, మరోవైపు ఇది తర్క వ్యాకరణ న్యాయ మీమాంసలు అన్నీ బయటపడుతుంటాయి. ఎందుకంటే అంత మహాపండితుడు, అది విశేషం. అంత పాండిత్యం కలిగినటువంటి వాగ్గేయకారుడు మరొకటి కనబడ్డం. అంత అన్నిటికి తోడు ఉపాసనా బలం కలిగినటువంటి వాడు, వీటన్నిటికీ తోడు పూర్ణంగా మోక్షాన్ని ఉద్దేశించి జీవితం గడిపినవాడు. జీవిత విధానం, వ్యక్తిత్వం, వీరు ముగ్గురుకున్న గొప్పతనం ఏంటంటే ప్రతిభలో ఎంత గొప్పవారో వ్యక్తిత్వంలో అంతటి గొప్పవారు. అందువల్లే వాళ్ళ విద్యలు విరిచిపోయి అందరి సంగీత విద్వాంసులే. కానీ వాళ్ళనే ఎందుకు మనం కీర్తిస్తున్నాం అంటే వ్యక్తిత్వ బలం. ఏ విద్యలోనైనా ఆ విద్యలో రాణించే వాడికి వ్యక్తిత్వ బలం ఉన్నప్పుడే అతడు తరతరాలు ఆరాధింపబడతాడు. అలాంటి వ్యక్తిత్వ బలం ఉన్నటువంటి వారి యొక్క దివ్యమైన చరిత్రని ముందు ప్రస్తావించుకుని విషయంలోకి ప్రవేశిద్దాం. అసలు భారతదేశం క్షేత్రం, భారతదేశమే ఒక మహాక్షేత్రం. ఎందుకంటే మన ముద్దుస్వామి దీక్షితుల క్షేత్రకృతులు అన్నాం. అసలు ఆయన కృతులన్నీ కూడా క్షేత్రకృతులుగానే మనకు కనిపిస్తాయి ఇంచుమించు. ఆ పేరుతో మొత్తం కృతుల గురించి చెప్పినట్లే అయిపోయింది మనకి నిజానికి. కానీ ఆయన కృతులు మనం చూస్తూ ఉంటే ఆ క్షేత్రాలన్నీ యాత్ర చేసినట్టు ఉంటుంది. అదో విశేషం. నిజంగా మనం క్షేత్రానికి యాత్ర చేస్తే అంత అనుభూతి పొందగలమో లేదో కానీ ఆయన ఆ క్షేత్రంపై రచించిన కీర్తనని శ్రద్ధగా వింటే మాత్రం మనం ఆ క్షేత్ర దైవం మన మనసులో కనిపిస్తాయి. ఆ విధంగా చూపించాలి. మామూలుగా మన క్షేత్రానికి అయితే అకామిడేషను, క్యూ, చిరాకు, విసుగు ఇవే. కానీ కీర్తనలో క్షేత్రాన్ని చూస్తే మాత్రం దైవం కనిపిస్తాయి. ఆ విధంగా మనకి క్షేత్రకృతులు. దీన్ని బట్టి మీరు ఆలోచించే ఒక విషయం, క్షేత్రాలు ఎటువంటి ప్రాధాన్యాన్ని వహించే భారతీయ సంస్కృతిలో. తీర్థయాత్ర, క్షేత్రయాత్ర భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం స్థానాన్ని వహించింది. మనం ఈ రోజు చెప్పుకున్న అనేక మంది మహాత్ములు అందరికీ కూడా ఒక క్షేత్రంతో బలమైన సంబంధం ఉన్నదే. అన్నమాచార్య అంటే తిరుమల గుర్తొస్తుంది మనకి. అలాగే మనం నిత్యం వింటున్న నారాయణీయం అనగానే గురువాయూరప్ప గుర్తొస్తున్నాడు. ఇక మీరాబాయి వీళ్ళందరూ అంటే బృందావనం గుర్తు రాకుండా ఉంటుందా? పురాణాలు క్షేత్రాల మీద ఎంత చెప్పే మనకి. ఇటువైపు రమణ మహర్షి అంటే అరుణాచలం గుర్తు రాకుండా ఉంటుందా? దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం గుర్తు రాకుండా ఉంటుందా? అంటే ఒక మహానుభావులు అందరూ పండితులు, సాహితీవేత్తలు, ఉపాసకులు వీళ్ళందరూ ఈ క్షేత్రాల్లో దైవతమును ఉపాసించి దివ్యానుభూతిని పొంది దాని జ్ఞానాన్ని పొంది మనకు అందజేశారు. అంటే క్షేత్రం ఎటువంటి ప్రయోజనాన్ని ఇచ్చిందో చూశారు కదా. తద్వారా మన సంస్కృతి అంతటికీ క్షేత్రము, ఆలయము ఎంత ప్రధాన కేంద్రమైందో పరిశీలించితే దయచేసి హిందూ మతాన్ని ఇతర మతములతో పోల్చవద్దు అని వేడుకోవాల్సిన పరిస్థితి మనకున్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్షేత్రములు, ఆలయములు వీటి స్వరూపం వేరు, వీటి స్వభావం వేరు. అందుకే అన్ని మతములు ఒకటేనండి అని పాపం శాంతి కోసం మనం చెప్పినా కాదని మాత్రం నిర్మోహమాటం లేదు. ఎందుకంటే ఈ మతం యొక్క స్వరూపం వేరు, స్వభావం వేరు. ఇది విజ్ఞానం, దీని నిండా ఉన్నది విజ్ఞానం, అది దివ్య జ్ఞానం. ఆ దివ్య జ్ఞానం పొంది అనుభూతిలోకి వెళ్ళిపోయిన మహాత్ములు ఈ క్షేత్ర సంబంధమైన జ్ఞానాన్ని బహుముఖాలుగా కీర్తించారు. ప్రతి క్షేత్రాన్ని అనుసరించి అనేకములైన విజ్ఞానములు విస్తరించి ఉన్నాయి. మన ఆలయాలకి బేస్ ఉంది, శాస్త్రం ఉంది. అంతేగాని 4 గోడలు పెట్టి మధ్యలో ఏదో పెట్టి మేము ప్రార్థించుకుంటాం అని చెప్పేస్తే అది ఆలయం ఏంటో. మన ఆలయాలకి ఆగమ శాస్త్రం అని ఒక బేస్ ఉంది. దాన్ని ఆధారం చేసుకుని ఈ క్షేత్రములు నిర్మాణం అయ్యాయి. అలాగే ఫీల్డ్ అంత ముఖ్యం. సూపర్ స్ట్రక్చర్ అయిన కన్స్ట్రక్షన్ ఎంత ముఖ్యమో ఫీల్డ్ అంత ముఖ్యం. దీన్ని క్షేత్రం అని అంటాం. దాని మీద ఆలయ నిర్మాణం. ఆలయం ఎంత ముఖ్యమో క్షేత్రం అంత ముఖ్యం. ఎందుకంటే క్షేత్రానికి సంబంధించిన జ్ఞానంలో మట్టి రంగు, అక్కడ ఉన్న శిల, అక్కడ పెరిగే చెట్లు, వీటికి సంబంధించిన సైన్స్ కూడా అనుకున్నది. ఎలాంటి మట్టి ఉంటే ఏవి నిర్మించాలి, ఆలయానికి ఏది, గృహానికి ఏది, ఆవుల శాలకి ఏది, పంట పొలాలకి ఏది కూడా వర్ణించాలి.
అవి తెలియకుండా చెరువులు ఉన్న చోట్లేమో అవి పుట్టి పెట్టి బిల్డింగులు కడితే వరదలు ఉప్పెనలు రాకుండా ఏమవుతాయి. మనకి జలాభ్రల శాస్త్రం, భూగర్భ శాస్త్రాలు మహానుభావులైన కాళిదాసు, వరాహమిహిరుడు వీళ్ళందరూ కూడా రచించారు. ఇవన్నీ ఏంటంటే సూచనప్రాయంగా కొన్ని వాక్యాలు వదులుతున్నాం. భారతదేశంలో ఎన్నో గొప్ప విజ్ఞానాలు ఉన్నాయి. సైన్స్ విజ్ఞానం అంటే, శాస్త్రం అంటే ఏదో నమ్మకాల మీద బేస్ అయింది కాదు, విజ్ఞానం మీద బేస్ అయింది అయినటువంటి పరిశోధన ఎంత ఉంది వాటి వెనకాల. అలాంటివి ఉన్నాయని చెప్పడం వరకు ఇక్కడ. అలాగే కొన్ని భూముల్లో దేవతాశక్తి గోచరిస్తూ ఉంటుంది. అది ఋషులు గోచరింపజేసుకుని ఇక్కడ ఫలానా దేవతాశక్తి ఉన్నది అని గ్రహించి దాని యొక్క పూర్వ చరిత్రని గమనించి వాళ్ళు గ్రంథస్థం చేసి దానికి దగ్గర నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేశారు. అలా మనకి బహుక్షేత్రాలు ఉన్నాయి భారతదేశంలో. అడుగడుగున గుడి ఉంది అన్నారు. అది భారతదేశాన్ని చూస్తే మాట అనాల్సిందే. అడుగడుగున గుడి ఉంది. ఈ దేశపు భూమిలోనే దివ్యత్వం ఉంది. ఆ సేతు సీతాచలం అనే పేరులోనే క్షేత్రాలు ధరిస్తున్నాయి. ఇటు సేతువు, అటు సీతాచలం. ఇన్ని మహాక్షేత్రములు ఎందు దేవతలు ఉన్నారు. ఇవన్నీ కలిపి భారతదేశాన్ని ఏకీకృతం చేస్తున్నాయి. ఆధ్యాత్మికత అటు ఉంచితే మనం మామూలుగా చూసినా సమైక్యత, సమన్వయం అనేటువంటిది క్షేత్రముల ద్వారా, ఆలయం ద్వారా ఎంత జరుగుతుంది. అందుకు ఈ సమన్వయం, సమైక్యత ఏ రాజకీయాల అవసరం లేకుండానే ఈ దేశపు హైందవ జాతులు పుట్టిన వాళ్ళకి ఈ దేశం పట్ల నాది అనే ఆత్మీయ భావన ఈ క్షేత్రముల వల్ల మనకి జరుగుతున్న మహాప్రయోజనం. అందుకే ఒక్క పుష్కర యాత్ర చేస్తే ఎక్కడో దేశమంతా కదిలిస్తుంది. అలాగ సర్వదేశాన్ని ఏకీకృతం చేసేది రాజకీయానికి ఉంది, ఒక్క దైవీయమైన మన సంస్కృతికి తప్ప. అందుకే భారతీయ సంస్కృతులు సమైక్యతల గురించి ఎవరో చెప్పక్కర్లే. ఈ దేశపు సంస్కృతులు బతికించుకుంటే చాలు, సమైక్యత అదే కాపాడబడుతుంది. ఇది విషయాంతరములు అనుకోవద్దు. వీటన్నిటినీ ప్రతిష్ఠ చేయడానికే భగవంతుడు ఇలాంటి మహాత్మును సృష్టి చేస్తాడు. వాళ్ళు వచ్చి క్షేత్రాన్ని చూసి మనము చూస్తాం, ఎంతో తొందరగా వస్తామని అక్కడున్న క్యూలో ఉన్న వాళ్ళ మీద విసుగు, టికెట్ ఇచ్చిన వాళ్ళ మీద విసుగు, పూజారి మీద విసుగు, చివరికి దేవుడి ముందు గంట నిలబడితే ఇంకా నిలబడ్డామని పక్క వాళ్ళని తోసుకునే వచ్చేస్తాం. ఇది కాదు. అసలు క్షేత్రాన్ని ఎలా చూడాలో తెలియాలి అంటే దీక్షితుని చూడాలి, చాగరస్వామిని చూడాలి, అన్నమయ్యని చూడాలి. ఎలా చూడాలి దైవాన్ని, క్షేత్రాన్ని ఎలా దర్శించాలి, ఇన్ని విషయాలు ఉన్నాయి మనకి. అందుకు ఈ మహానుభావులైన ఈ దీక్షితుల వారు క్షేత్రభూమి అయిన భారతదేశంలో మళ్ళీ టెంపుల్ స్టేట్ అని ఇప్పటికీ పిలుచుకుంటున్నటువంటి మన ద్రవిడ దేశంలో తమిళనాట అంటే ఇప్పుడైతే తమిళం ఆంధ్రం కానీ అప్పుడు అంతా ఒక భర్త వర్షమే. పంచ ద్రవిడాలని ప్రసిద్ధి. అది ప్రాంతవాచకం, అంతేగాని జాతివాచకం కాదు. ద్రవిడ అంటే పంచ ద్రవిడాలంటే ఆంధ్ర, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, దాని తమిళనాడు అని చెప్పబడింది. ఇప్పుడు మనం తమిళనాడు అంటున్నాం, ద్రవిడం అని దాని ఒక్క మూల శబ్దం. ఈ ఐదింటిని పంచ ద్రవిడాలు అంటారు. అంగవంగ కళింగ అని చెప్పినట్లుగానే ఇవి ప్రాంత భేదమనే తప్ప తెగలు ఇవన్నీ విదేశీయుడు చెప్పినట్టు అవేమి లేవు అక్కడ. అంతా ఒకటే వైదిక సంస్కృతి ప్రవహిస్తూ ఉన్నది భారతదేశం అంతా కూడా. ఇలాంటి ద్రవిడ దేశంలో ఉత్పన్నమైన వాడు ఈ మహానుభావుడైన దీక్షితుల వారు. ఈయన 18వ శతాబ్దానికి చెందినవారు. త్యాగరాజాదులు సమకాలికులు, అందరిలో చిన్నవాడు. ఆయన బ్రతికినది కూడా 60 ఏళ్ళు మాత్రమే. కానీ ఎన్ని వందల ఏళ్ళు గడిచినా గుర్తుంచుకునేటంత మహాసృష్టి చేసినటువంటి మహాత్ముడు. వీరి పూర్వీకులు కూడా గొప్ప విద్వాంసులు. వాళ్ళు వేద విద్యలోని, నాద విద్యలో కూడా మహాపండితులైనటువంటి వారు. ఈ దక్షిణ దేశంలో తిరుపతికి కొంత దూరంలో ఉన్నటువంటి విరించిపురం అనేటువంటిది వీరి పూర్వీకుల యొక్క నివాస స్థలం. అక్కడి నుంచి క్రమంగా వీరి నాన్నగారి సమయంలో రామస్వామి దీక్షితులు అని వారి సమయంలో ఇటు తిరువారూరు ఇవి రావడం జరిగినది. అందరూ గోవిందపుర అగ్రహారం అని అటువైపు ప్రాంతంలో ప్రధాన కాలం నివసించేటువంటి వారు. అక్కడ వీరి నాన్నగారి రామస్వామి దీక్షితుల వారు ఆయన గొప్ప ఉపాసకుడు. ఆయన హంసధ్వని అనే రాగాన్ని కనిపెట్టింది ఆయన. మనకు ప్రసిద్ధి చెందిన వాతాభిగణపతి భజేహం హంసధ్వని రాగం కదా, అది కూడా ఆయన హంసధ్వని భూషిత హేరంభం అని అందులోనే పేర్కొన్నారు. ఎవరు? ముత్తుస్వామి దీక్షితుల వారు. వారి నాన్నగారు రామస్వామి దీక్షితుల వారు కనిపెట్టారు ఆ రాగాన్ని, హంసధ్వని అనేటువంటి రాగాన్ని. వారి గురువుగారులో వెంకట వైద్యనాథ్ దీక్షితులని మహావైదిక విద్వాంసుడి రామస్వామి దీక్షితుడికి గురువుగారు. అక్కడి నుంచి ఈయన వీణా విద్యను కూడా నేర్చుకున్నారు. అదే దీక్షితుల వారికి కూడా పరంపరగా వీణా వాదనలో కూడా మహా విపురుడు ఆయన. వీణావాదన తత్వజ్ఞ శృతి జాతి విశారద అని చెప్పినట్లు వీణానాదన నాదోపాసనలో చాలా ప్రధానమైనది. అత్యంత వైదికమైనటువంటి వాద్య పరికారాల్లో వీణ ఒకటి.
వీణ, వేణువు, మృదంగం వేదాల్లో ప్రస్తావించబడినటువంటి దివ్యవాద్యములు. వేదాల్లో ప్రస్తావించబడ్డాయంటే యోగపరమైన సంబంధం వాడుతున్నది. వీణకి, వేణువుకి, మృదంగానికి వీటన్నిటికీ కూడా యోగ విద్యతో సంబంధం ఉన్నది. అలాంటి వీణావాదన తత్వజ్ఞుడు ఈ రామస్వామి దీక్షితులు అనేవారు. ఈయన తెలుగులో కూడా కీర్తనలు రచించారు. వీరి యొక్క కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటపతి. ఆ రామస్వామి దీక్షితుల వారు ప్రధానంగా శ్రీ విద్యోపాసకులు. ఆయన గురువు గారేమో వెంకటమఖి సంప్రదాయానికి చెందినటువంటి వారు. వెంకటమఖి అంటే సంగీత విద్యకి, సంస్కృతానికి పాణిని అలాంటి వాడు, సంగీతంలో వెంకటమఖి అటువంటి వాడు. చతుర్దండి ప్రకాశిక అని అపూర్వమైన సంగీత శాస్త్రాన్ని ఇచ్చినటువంటి వాడు. 72 మేళకర్తల రాగాల్ని అందజేసిన మహానుభావుడు ఆయన. సంగీతం అంటేనే ఆయన సంప్రదాయంలోంచి మనం ఓనమాలు దిద్దుకుంటాం. అటువంటి వెంకటమఖి కర్ణాటక సంగీతంలో చాలా ప్రధానమైన ఆచార్య స్థానం ఉన్నటువంటి వారు. ఆ సంప్రదాయంలో ఈ రామస్వామి దీక్షితులు వీరందరూ కూడా విద్యను నేర్చుకున్నటువంటి వారు. అలాంటి ఈ మహాత్ములు సంతానాపేక్షతో వైదీశ్వరన్ అనేటువంటి క్షేత్రం వద్ద, ఇది తమిళనాడులో చిదంబరానికి దగ్గర వైదీశ్వరం క్షేత్రం ఉంది. ఇప్పటికీ అక్కడ చాలా విద్యలు ఉన్నాయి. అలాంటి ప్రాచీన విద్యల్లో నాడీ శాస్త్ర విద్య ఇప్పటికీ వైదీశ్వరన్ ప్రాంతంలో ఉన్నది. అది విశేషం. ఒక్కొక్క విద్య ఒక్కడ కేంద్రం ఉన్నట్లుగా అక్కడ నాడీ శాస్త్ర విద్య ఉన్నది. ఆ వైదీశ్వరం క్షేత్రంలో శివుడు వైద్యనాథ స్వామి, అమ్మవారు బాలాంబిక. ఈ క్షేత్ర స్మరణే చాలా దివ్యం అన్నారు. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ జపే నామత్రయం నిత్యం మహారోగ నివారణం అని ఆ క్షేత్రం యొక్క మహత్వం. దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది. భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క శక్తితో వ్యక్తమయ్యాడు. ఎందుకంటే మనకు అన్ని అవసరాలు ఉన్నాయి కనుక ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రకంగా, ఒకటోడు వైద్యనాథుడు అయ్యాడు, ఇంకో చోటేమో ఇంకో రకమైన గ్రహ బాధలు పోగొట్టడానికి. ఇవన్నీ కూడా సంబంధాలు ఉన్నాయి. అవి కూడా మనకు క్రమంగా తెలుస్తాయి. ఎందుకంటే మనిషి 9 గ్రహాల యొక్క కూడలి వల్ల ప్రభావితమయ్యేటటువంటి జీవితం కలవాడు. వాటి యొక్క ప్రపోర్షన్స్తో మన అనుభవాలన్నీ ఉంటాయి. వాటి ప్రపోర్షన్కి అనుగుణంగా వీటిని బాగు చేసి దేవతాశక్తులు ఉంటాయి. వాటికి అనుగుణంగా క్షేత్ర నిర్మాణం ఉంటుంది. ఇంత తీసుకుంటుంది. ఎందుకంటే మనం శరీరం అనే క్షేత్రంలో ఎన్ని మనకు తెలియని లంకెలు ఉన్నాయో, ఈ పృథ్వీ అనే క్షేత్రంలో కూడా అన్ని తెలియని లెక్కలు ఉన్నాయి. పృథ్వీ అనే క్షేత్రమే కాదు, విశ్వం అనే క్షేత్రంలో కూడా. విశ్వక్షేత్రంలో ఉన్న ఈ పరస్పర సూక్ష్మ సంబంధాన్ని గ్రహించిన మహర్షులు ఏం చేశారంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క శక్తిని ఆవిష్కరింపజేసి ఆయా దేహములకు, ఆయా జాతకాల వాళ్ళు ఆయా క్షేత్రములు పర్యటించి వాళ్ళ పురాకృతమైనటువంటి పాప సంచితాన్ని తొలగించుకుని శుద్ధులు కావచ్చు. అందుకే మనకి నేను చెప్పిన నాడీ శాస్త్ర గ్రంథములు కానీ ఇది కొంచెం ఎందుకు స్పష్టం చేస్తున్నామంటే మన క్షేత్రాలకి, మన ఈ క్షేత్రానికి ఉన్న సంబంధం గురించి. ఈ నాడీ శాస్త్రాలు చిత్రమైన, ఆశ్చర్యకరమైన విషయాన్ని మీకు తెలియజేస్తాయి. ఇప్పటికీ నాడీ చెప్పేవాళ్ళు కొందరు ఉన్నారు. అయితే ప్రతి విద్యలో మోసగాళ్ళు ఉన్నట్టు దానిలోనూ ఉంటారు. మనం ఏం చేయాలి? ఆకర్షణ పెరుగుతున్న కొద్దీ మోసం పెరుగుతూ ఉంటుంది ఏ విద్యలోనైనా. కనుక వాళ్ళ బట్టి విద్యను అవమానించేది విద్య గొప్పదే. మన దౌర్భాగ్యమో సౌభాగ్యం కొద్దీ సరిహైన విద్వాంసులు దొరుకుతారు, అది వేరే విషయం. అయితే ఈ నాడీ విద్య ఏమిటంటే ఇప్పటికీ మన హస్త ముద్రనిస్తే దానికి అనుగుణంగా వాళ్ళు కొన్ని పత్రాలు తీసి మన వివరాలు చెప్తారు. వాళ్ళు వేసే ప్రశ్నలకి మనం కాదు అని చెప్పాలి, అవునని కాకుండా. ఏమిటి, నీ పేరు సాతో మొదలవుతుందా అంటే కాదండి కాతో మొదలవుతుందని మనమే చెప్తే అలా వాడు అన్ని చెప్పి పేరంతా రాబట్టగలరు. అలా కాకుండా సాతో మొదలవుతుందంటే కాదు అని మనసులో వాడితో చెప్పి ఏదో వాడికి చెప్పకూడదు. కానీ వాడు సరైన చెప్పి ఇలా అవుతుందంటే అవునని చెప్పాలి. అలా మన పేరు వచ్చే వరకు వాడు పత్రం కానీ జాగ్రత్తగా మనం పట్టుకుంటే దాని ఆధారంగా వాడు మన జాతకం అంతా పుస్తకాల్లో ఉన్నాయి. ప్రతి వ్యక్తికి సంబంధించిన గ్రంథములు రచింపబడ్డాయి. అందరూ అగస్త్యుడు, దత్తాత్రేయుడు, భృగు మహర్షి వీళ్ళందరూ. అయితే ఒక మహానుభావుడు ప్రశ్న వేశారు, అయ్యా ఇన్ని కోట్ల మంది దేశంలోనూ లేదా ప్రపంచంలో ఉన్నారు, వీళ్ళందరికీ సంబంధించిన పుస్తకాలు ఉన్నాయండి మరి అంటారు. కానీ అంటే కాదయ్యా, అసలు ఆ పుస్తకం వెళ్ళి చూడాలి అని బుద్ధి పుట్టాలి అంటే వాడి పుస్తకం అక్కడ ఉంటేనే వాడు అక్కడికి వెళ్తాడు, లేకపోతే వాడు ఉండడు. అని అందరికీ సంబంధించినవి లేవు, ఎవరికి సంబంధించినవి ఉన్నాయో వాడు మాత్రమే వెళ్ళి అడిగిన దాన్ని చూస్తాడు అనేది తేలిన అంశం. ఇలా ఉంటాయి. ఇలాంటివి మహర్షులైన వాళ్ళు, అగస్త్యాది మహర్షులు, వాళ్ళ కాలసంఖ్య వేరు, మన కాలసంఖ్య వేరు. మనం కొన్ని సంవత్సరాలు చేసే పనిని ముహూర్త కాలంలో చేయగలిగే వాళ్ళు. అగస్త్య మహర్షి దక్షిణ దేశానికి వచ్చినప్పుడు, మళ్ళీ క్షేత్రం గురించి చెప్తున్నాను, ఇవన్నీ కూడా క్షేత్రములకి మహర్షులకు సంబంధం చెప్పడానికి.
మహానుభావుడైన అగస్త్య మహర్షి దక్షిణ దేశానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ భాషే తెలియదు, ఇక్కడ ఒక లౌకిక భాష ఉండేది. ఆ సమయంలో ఆయన కుట్రాలను చేరుకుని అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానం చేయిస్తే సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై ముహూర్త కాలంలో ఆయన తమిళం అంతా నేర్పెట్టారు, ద్రవిడ భాష అంతా ముహూర్త కాలంలో. అంటే అగస్త్యుడు లాంటి మహర్షి కుమారస్వామి లాంటి దైవం ముహూర్త కాలంలో నేర్పాడంటే ఆశ్చర్యం ఏమీ లేదు. అక్కడి నుంచి ఆయన ద్రవిడ భాషను సంస్కరించి ద్రవిడానికి ఒక అత్యద్భుతమైన లిపిని శాస్త్రాన్ని ఏర్పాటు చేసి దాన్ని శంఖవర్గంపై లిఖించి పాండ్యరాజుకి ఇవ్వడం అది పెద్ద చరిత్ర మనకి ఉన్నటువంటిది. అందుకే అగస్త్యుడిని ఇప్పటికీ కూడా ద్రవిడ దేశం వాళ్ళు అగస్త్యారని అగస్త్యుడిని తలంచుకోవడం ఉంది. అగస్త్యాది మహర్షులు మనకు చెప్పబడింది. అందుకు పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం అంటే ఆ దీక్షితులు పరిషత్లో వచ్చేస్తూనే ఉన్నారు మనకి. కుంభ సంభవుడు అంటే అగస్త్య మహర్షి కనుక ఆయన ఇలాంటి మహర్షులు తిరిగిన చోట్లు క్షేత్రాలు అంటే అదొకటి విశేషం. క్షేత్రాలు తీర్థాలకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటారట మహాత్ములు మహర్షులు భక్తులు ఇక్కడికి వస్తే బాగుంటుందని. గంగాది తీర్థాలు పుణ్యాత్ములు వచ్చి స్నానం చేయాలని తపన పడతాయి. ఎందుకంటే వెళ్ళి వీళ్ళు వదిలించుకునేవన్నీ పాపం భరిస్తూ ఉంటే వాటిని పవిత్రం చేయడానికి వస్తారట. ఇప్పుడు కుంభమేళాలు జరిగినప్పుడు కొందరు యోగీంద్రులు కదిలి వస్తారు హిమాలయాల్లోంచి. అయ్యా మనకంటే ఓ పాపాలు ఉన్నాయి కానీ వదిలించుకోవడానికి వెళ్తున్నాం, వాళ్ళు ఎందుకంటే తీర్థానికి రావాలి అంటే మనం వదిలిన పాపాలని పాపం ఆ దేవతలు భరించలేరు కనుక వాటిని శుద్ధం చేయడానికి మీరు వెళ్తారు. అంటే తీర్థాలకు సైతం తీర్థాలైనటువంటి మహాత్ములు ఒక్కొక్కరు. అందుకే ఆ విషయం నారదుడు భక్తి సూత్రాల్లో చెప్తూ తీర్థం కుర్వంతి తీర్థాని అన్నాడు. వాళ్ళు తీర్థాన్ని తీర్థాలు చేస్తారు, క్షేత్రాన్ని క్షేత్రాలు చేస్తారు. ఎవరు? భక్తులు అయినటువంటి వారు. అలాంటి భక్తులు మహర్షులు నడయాడిన చోట్లు కనుక వాటికి అంత శక్తి కూడా ఉన్నది. వాళ్ళ తపస్సులు ధారపోసారు, వాళ్ళు ఎంతో తపస్సు చేస్తారు, జీవితం అంతకాలం తపస్సు చేస్తారు. కానీ తపస్సు ద్వారా వాళ్ళు పొందవలసిన ప్రయోజనం ఎప్పుడూ పొందారు, పొందినా తపస్సు చేస్తారు. ఎందుకంటే ఉన్నాం కదా, ఉన్న ఖాళీగా కూర్చుని ఇప్పుడు అన్నీ వచ్చేసే కనుక రెండు కూర్చొని ఆడుకుందాం అన్న వాళ్ళు తపస్సు చేస్తారు. ఈ చేసిన తపస్సు అంతా ఏం చేస్తారు? ఆ క్షేత్రాల్లో ధారపోస్తారు. పొయ్యడం చేత ఆ తపశ్శక్తి చేత ఆ క్షేత్రం పవిత్రమవుతుంది. అలాంటి చోటికి కానీ మనం వెళితే ఆ చార్జ్డ్ అట్మాస్ఫియర్ లో మన యొక్క సాధనలు దిగునీకృతమే పరిస్తాయి. ఇది క్షేత్రాలన్న మరో వైశిష్ట్యం. అందుకే దీక్షితులు వాళ్ళు వంటి వారు క్షేత్రయాత్ర చేశారు అంటే వారు వస్తూ ఉంటే ఆ క్షేత్రాల్లో ఉన్న దైవం పులకించిపోతుంది. ఆ వస్తున్నారు నాపై గానం చేస్తారు, ఆ గానంతో వాళ్ళు కరిగిపోతారు. అలాగా క్షేత్రయాత్ర చేసి దేవతల్ని కరిగింపజేసి ప్రసన్నుల్ని చేసుకున్నటువంటి వారి చరిత్ర కూడా ఆ క్షేత్రంతో సంబంధం ఏర్పడి ఉంటుంది. అసలు దేవతలను ఆ క్షేత్రంలో ఆవిష్కరించేవాళ్ళు మహర్షులు. అలా ఆవిష్కరించిన దేవతకు కూడా శక్తినిచ్చేవారు మహర్షులు. అందుకే మాటి మాటిగా అంటూ ఉంటాం ఋషుల్ని నమస్కరించుకోవాలి అని. అలాంటి మహాత్ములు మహర్షుల్లో మనకి ఆదిశంకర భగవత్పాదులు అహం బ్రహ్మాస్మన మహానుభావుడు ఆసేతు సీతాకరం పర్యటించి కాశికాపురాధినాథ కాల భైరవం భజే అన్నారు. అక్కడ ప్రతి క్షేత్రంలో దైవాన్ని స్తోత్రం చేశారు ఆ మహానుభావుడు. ఆయన అలాగైతే క్షేత్రయాత్ర చేశారు. అలాగే అంతకు ముందు మనకి నాయనారు వారు అనేక మంది సుందరాలు జ్ఞాన సంబంధ వీళ్ళందరూ కూడా మాణిక్యవాచకుడు వీళ్ళందరూ కూడా సంకీర్తనలు చేసిన వాళ్ళే. వీళ్ళందరూ ఆయా దేవతల్ని తమ గానాలతో మెప్పించి సుప్రతిష్ఠితం చేశారు వాళ్ళ పాటలతో. ఇప్పటికీ ఆ క్షేత్రాలకు వెళితే వాళ్ళ పాటలు వాళ్ళవి మన చెవుల్లో మారుమ్రోగుతుంటే ఒక్క వెంకటేశ్వరుడి చుట్టూ 32,000 కీర్తనలు విస్తరింపజేశారంటే అన్నమాచార్య ఏమి వైశిష్ట్యం అంటే తలచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. అలాగే త్యాగరాజ స్వామి వారు వరదరాజు నిన్నే కోరి వచ్చి తిరా మృక్కేరా అన్న వినాయకుని వలను బ్రోవే నేను వినా వెంకులెవరమ్మ అని ఆయన త్యాగర క్షేత్రకృతి మనకి అందజేశారు. ఎన్ని క్షేత్రాల్లో తెరదీయగరాదా వెంకటేశ నేను చూడ 10,000 కన్నులు కావాలనయ్యా అంటూ ఆయన కూడా క్షేత్రయాత్రలో ఎన్నెన్ని కీర్తనలు రచించారో మనకు తెలిసి ధర్మ సమర్థిని లాంటి దేవతలపై ఆయన కూడా రచించారు. ఇలాగా అనేక మంది క్షేత్రాలు తిరిగి రచించిన వారు ఉన్నారు. దీక్షితుల వారు ఇప్పుడు మనం చెప్పబోయే ఆయన ఈ రామస్వామి దీక్షితులు వారి యొక్క తండ్రి అని చెప్పు. ఆయన ఈ వైదీశ్వరన్ కోవెల వద్దకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ నాడీ గ్రంథములన్నీ ఎక్కడైతే చెప్పబడ్డాయో ఆ కోవెల్లో స్వామి పేరు వైద్యనాథుడు, అమ్మ పేరు బాలాంబిక. అక్కడ ఆయన శ్రీ విద్యోపాసకుడు కనుక ఒక దీక్షగా సంతానార్థే 40 రోజులు అక్కడ దీక్ష వహించి ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన 40వ రోజున స్వప్నంలో అమ్మవారి సాక్షాత్కారం జరిగి ఒక ముత్యాల మాల ఇచ్చినట్టుగా దర్శనం ఇచ్చింది. ఓ అమ్మ అనుగ్రహించిందని ఆయన ఇంటికి వచ్చారు, తపస్సు ఫలించిందని. ఆశ్చర్యంగా ఆయన భార్య గర్భవతి
సంతానం కలిగింది. అప్పుడు ఆయన ముత్తుస్వామి అని పేరు పెట్టుకున్నారు. ముత్తు అంటే తమిళంలో ముత్యము అని అర్థం. ముత్తుస్వామి అని పేరు పెట్టారు ఆయన. ముత్తుస్వామి అనడానికి రెండు అర్థాలు ఉన్నాయి. అక్కడున్న సుబ్రహ్మణ్యుడి పేరు ముత్తుకుమారస్వామి అని. ఎక్కడ? ఈ వైదీశ్వరన్ క్షేత్రంలో స్వామి పేరు ముత్తుకుమారస్వామి. అందుకే ఈయన పేరు ముత్తుకుమారస్వామి అనే పెట్టాడు. క్రమంగా ముత్తుస్వామి అయింది. అంతేకాకుండా అమ్మ ముత్యాలు మాల ఇచ్చాను. దీని అర్థం ఏంటంటే, నా అబ్బాయి యొక్క తేజస్సునే నేను ఇప్పుడు ఇస్తున్నానయ్యా అన్నారు. ఎందుకంటే సర్వ విద్యలకి గురువు అయినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకు పుట్టను పుట్ట శరంబునన్ములు అంభోయాల పాత్రంబునన్ నెట్టంగల్గను కాళిగల్గను పురాణింపొందరనుకుంటి మీ రెట్టే వెంట జరింతునమ్మ తత్సరణి నాకీవమ్మ మేము పట్టున్నాకగుమమ్మ నమ్మిది మీ బ్రాహ్మీ దయాంభూనిధి అని కోట గారు భాగవతంలో చెప్పారు. ఏమని? అమ్మ గొప్ప పురాణం ద్రవ్యం రాయాలి అంటే పుట్టలో పుట్టలేదమ్మా అంటే వాల్మీకిని కానమ్మా. శరంబునన్ మొలువా అంటే శరవణంలో పుట్టలేదమ్మా. నమ్మో అంబోయాల పాత్రంబునన్ను అడ్డం కలగను అంటే పడవ నెడుతూ ఉంటే పుట్టిన వాడిని కాను అంటే వ్యాసుని కాను అని చెప్పడం. కాళి గొల్వను అంటే కాళిదాసుని కాను. పురాణింపనుకుంటి పురాణ రచన సిద్ధపడిపోయాను మీ దెట్టే వెంట చరిత్రునమ్మా తత్సరణి నాకీవమ్మా ఓయమ్మ మేము పట్టున్నా పగుమమ్మ నమ్మితుడి మీ బ్రాహ్మీ దయాంభోనిధి అని తరసేన కీర్తన చేశారు. ఇక్కడ మనకేం తెలుస్తుంది? శరంబునన్ములువా కుమారస్వామిని కాలేదు అంటే కుమారస్వామి విద్యాధిదేవతల్లో ఒకడు. ఈ కుమారస్వామిని ఉపాసించే కుమార వ్యాకరణమని పొందిన చరిత్ర ఆంధ్రుల యొక్క చరిత్రలో కనిపిస్తుంది. మళ్ళీ ఎటో వెళతామని అక్కడితో ఆపుతున్నా. సుబ్రహ్మణ్యుడు అంటే మేధాశక్తికి విద్యలకి అధిష్టాన స్వరూపం, జ్ఞానస్వరూపుడు. అందుకే ఆయన జ్ఞానశక్తి ఆత్మ అని, గురువు అని, గుహ అని పేర్లతో పిలువబడుతున్నవాడు. ఆ సుబ్రహ్మణ్య అంశతో వచ్చినవాడు అందులో ఆయన సందేహం లేదు. కారణం ఈయన అంశతో ఉన్నవాడు కనుక ఆ దైవ అనుగ్రహం ఈయన వద్ద ఉన్నది. 2 సుబ్రహ్మణ్య నక్షత్రమైన కృత్తికా నక్షత్రంలో ఈయన ఉద్భవించాడు. అదొక విశేషం. అమ్మవారు అనుగ్రహించడం, ఆ స్వామి ముత్యము ఇవ్వడం, అది అక్కడ ఉన్నటువంటి స్వామి పేరు ముత్తుకుమార స్వామి కావడం, ఇవన్నీ కూడా కాకతాళీయములు అనడానికి వీల్లేదు. దైవీయమైన సంబంధం మనకు కనిపిస్తుంది. అటువంటిది పైగా ఈయన తన జన్మకి ఈ క్షేత్రానికి ఉన్న సంబంధం తెలిసినటువంటి వాడు కనుకనే క్షేత్రకృతులలో ఈయన ఈ చిదంబరేశ్వరిపై వైదీశ్వర స్వామిపై కూడా కృతులు రచిస్తూ అమ్మవారిపై, అక్కడున్న అమ్మవారిపై భజ రేరే చిత్త బాలాంబికాం అనే కీర్తన ఒకటి రచించారు. ఆ బాలాంబికాం అనేటువంటి కీర్తనలో భావరాగతాళ మోదిని భక్తాభిష్ట ప్రదాయిని సేవక జన పాలన గురుగుహ రూప ముత్తుకుమార జనని భజ రేరే చిత్త బాలాంబికాం భక్త కల్పరతికాం అని గానం కూడా చేశారు. అందులో ముత్తుకుమార జనని అని కూడా ప్రస్తావన మనకి కనిపిస్తుంది. ఇలా ఉంటూ ఉంటే అటుపై ఈయనకి 2 సోదరులు చిన్నస్వామి, బాలస్వామి అని వాళ్ళు కూడా కలిగారు. జ్యేష్ఠపుత్రుడు ఈయన స్వామి ప్రసాదంగా, అమ్మవారి అనుగ్రహంగా లభించినటువంటి వాడు. అలా ఉండగా ఈయన ప్రాచీనమైన వేద విద్య మొదట నేర్చుకున్నారు. వేదంలో పరిపూర్ణుడై వేదాంత విద్య, తర్కశాస్త్రం, ఈ శాస్త్రముల యందు కూడా నిశ్చితుడైనటువంటి వాడు. అయితే ఈయన బాల్యంలో ఉండగానే జరిగిన విషయం ఏమిటి అంటే, వీరి యొక్క సంగీత అంటే వీరి తండ్రి గారి యొక్క సంగీతాన్ని విన్నటువంటి మద్రాస్ సమీపంలో ఉన్న ముద్దుకృష్ణ మొదలయ్య అనేటువంటి మనలి అనే ప్రాంతం ఇప్పటికీ మద్రాసు సమీపంలో ఉంది. అక్కడ ఉండేవారు ఆయన వీరిని పిలిచారు, మా ప్రాంతంలో ఉండండి అని. అప్పటి నుంచి మనలిలో నివసించేవారు రామస్వామి దీక్షితుల వారు. అక్కడ వారి యొక్క ఆదరణలో అయితే ఈ వెంకటకృష్ణ మొదలయ్య గారు అప్పుడు మద్రాస్ జార్జికోట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ప్రభుత్వం నడిచేది. అక్కడికి ఆయన వెళ్ళేటప్పుడు ఈయన్ని కూడా తీసుకెళ్లేవారట. చిన్నపిల్లలుగా ఉన్నటువంటి దీక్షితుల వారిని వెళ్ళి అక్కడ బ్యాండ్ మ్యూజిక్ వినేవారు. పాశ్చాత్య సంగీతాన్ని, ఆంగ్ల పాటలు ఉండే ట్యూన్స్, వాటి చేత ప్రభావితులై వాళ్ళ కోరిక మీద దానికి అనుగుణంగా కూడాను ఆ ప్రభావంతో కూడిన రాగాలను కూడా ఈయన తీసుకువచ్చి చూపించారు. అందుకే మనకి మహానుభావుల్లో 3 సంప్రదాయాల యొక్క మేలు కలయిక కనిపిస్తుంది. ఒకటి దాక్షిణాత్య సంప్రదాయం, 2 పాశ్చాత్యంలో ఉన్నటువంటి సొగసు కొంతమేరకు, అదేవిధంగా చాలా కాలం ఉత్తరాది ప్రాంతాల్లో కూడా ఉన్నారు కనుక హిందుస్థానీ సంగీత సంప్రదాయం కూడా వీరిలో గోచరిస్తుంది. సంగీత ప్రపంచంలో వీరు చేసినది ఎంత విశిష్టమైనది అనేది సంగీత రంగంలో ఉన్న వారికి ఇంకా తెలుస్తుంది. ఇన్నిటికీ మించి ప్రధానంగా సంగీతం యొక్క ఆత్మ ఆధ్యాత్మికత అని చెప్పాం కనుక, ఉపాసన అని చెప్పాం కనుక, దాని పరంగా మనం పరిణితి గురించి ఆలోచిస్తే
వీరు గురువు చిదంబరనాథ యోగేంద్రుడు. ఎవరిది? రామస్వామి దీక్షితుల యొక్క గురువు, శ్రీ విద్యోపాసక గురువు. ఆయన వెళుతూ వెళుతూ మనవి ప్రాంతానికి ఒకసారి వచ్చారు. కాశీ ప్రయాణానికి వెళుతూ అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఈ మహానుభావుడైన రామస్వామి దీక్షితుల వారు ఆయన సపర్యలన్నీ చేసి సాగనంపుతుంటే నాకు కోరుకుని తీరుస్తావా అని అడిగారు. ఆయన ఏమిటంటే కాశీ క్షేత్రానికి మీ అబ్బాయిని నాతో పంపించాను. ఆ రోజుల్లో కాశీ వెళ్ళిన వాడు ఘాటికి వెళ్ళిన వాడు ఒక్కటే లెక్క. అన్ని వీలునామాలు కూడా రాసి వెళ్ళాల్సిందే. తిరిగి వస్తాడో లేదు, వాడు రాయకపోతే రాయించుకుని పంపిస్తారు. అలా ఉండే పరిస్థితులు. అలాంటి రోజులు కాశీ వెళ్ళాలి అంటే. అయితే ఈయన పంపించమంటే జ్యేష్ఠపుత్రుడు, పైగా ఉపాసన తపస్సు అన్ని చేసి సంపాదించిన వాడు కనుక కొంచెం పంపడానికి తడపడాయించాట. ఆయనకి నవ్వొచ్చి సందర్భం రామాయణ ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. విశ్వామిత్రుడు రాముడిని పంపకున్నప్పుడు పుత్రకామేష్టి చేసి సంపాదించుకున్న పుత్రుని కాస్త నీతో పంపించేస్తానా అని ఎలా దశరథుడు తటపడాయించాడు. అలాగే తటపడాయిస్తే అలా వెళ్ళిన రాముడికి జరిగింది. చక్కగా బల అతిబల మొదలైన విద్యలు, పైగా అమ్మవారు కూడా దొరికింది. విశ్వామిత్రుడి వెంట వెళ్ళి బోల్డ్ లాభాలు పొందాడు ఆయన. అందుకే మహర్షులను అనుసరించిన వాడు ఎప్పుడు లాభం పొందుతాడు అని విజయం. దేవుడైనా సరే ఋషులను అనుసరించేవాడు లాభం పొందుతాడు అంటారు. అది ప్రయోజనం. అందుకే ఈ మహాత్ముని వెంట పంపడానికి కొంచెం తడపడాయించినా ఈ రామాయణం ఆయనకి స్ఫురించిందో ఏమిటో పంపించారు. ఆయనతో పాటు కాశీక్షేత్రానికి వెళ్ళారు. ఆయన వద్ద ఈయన శ్రీ విద్యా దీక్ష తీసుకుని అమ్మవారిని ఉపాసన చేశారు. ఉపాసన అంటే ఇది మంత్రం తీసుకుని వెళ్ళిపోవడం కాదు, తదేక దీక్ష. ఒక మంత్రం సిద్ధించాలంటే వాళ్ళు 10 మార్లు మంత్రం చదివి ఇంకా సిద్ధించలేదండి అని కాదు. మంత్రం అనగానే అది సిద్ధించడానికి సామాన్య విషయం కాదు. దేవత పరకాలి అంటే ఎంత మంత్రం చేయాలి, దానికి ఎంత పురస్కరణ చేయాలి, ఎంత దీక్ష, ఎంత నియమం, ఇవన్నీ అవసరం. అయితే అలాంటి గురువు దొరికేది ఆయనకి. అతను యోగీంద్రుడు. ఆయన చిదంబరనాథుడు మహాయోగీంద్రుడు. ఆయన అలాంటి ఆ మహాత్ముడు ఆయనకు అంతేవాసిగా ఉంటూ కాశీక్షేత్రంలో సుమారు 6 సంవత్సరాల కాలం ఈయన అక్కడ ఉంటూ వేదాధ్యయనం చేస్తూ అమ్మవారి సేవలు, ఇంకోవి విశ్వనాథ దర్శనం, గంగా స్నానం, అన్నపూర్ణాంబికా దర్శనం. ఆ సమయంలోనే ఆయన చెప్తారు, నీకు అన్నపూర్ణమ్మే సమస్తం సుమా, ఆ తల్లే నిన్ను మొత్తం అనుగ్రహిస్తుంది, ఆ తల్లిని ఉపాసించు. అంటే శ్రీ విద్యాపరదేవతని అన్నపూర్ణ స్వరూపంగా నువ్వు ఆరాధించు అనే సూచన ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఆయన అన్నపూర్ణయే పరబ్రహ్మ స్వరూపంగా ఆయన ఉపాసన చేయడం జరిగింది. చివరికి కూడా ఆయన అన్నపూర్ణమ్మే ఆయనకి సిద్ధినిచ్చింది. ఇలా అన్నపూర్ణ ఉపాసన ఆయన దాంట్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఆయన కీర్తనల్లో సంగీతంతో పరిచయం ఉన్న వాళ్ళకి అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి అనే కీర్తన చాలా ప్రసిద్ధి. ఇలా అన్నపూర్ణమ్మ ఉపాసన, ఇటువైపు విశ్వనాథ దర్శనం, గంగా స్నానం, గురుసేవ, గురువుగారు ఆరాధన చేస్తున్న కాలంలో వేదాన్ని పఠించడం, వీణ వాయించడం, ఇవన్నీ చేసేవారు. అవన్నీ కూడా అమ్మవారు ఉపాసనకు అంగములుగా విద్యను వినియోగించేవారు. ఆ గంగా తీరంలో ఒక మంత్రం ఒక్క మారు జపిస్తేనే 1000 మార్లు జపించిన ఫలితంటే. మరి ఆయన సంగీత మంత్రాన్ని, అటు ఉపదేశిత మంత్రాన్ని కూడా అక్కడ సాధన చేశారంటే విద్యలు ఫలించేటోడు కాశీక్షేత్రం, ఈశాన సర్వ విద్యానం.